హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. పిల్లలకైతే ప్రిపేర్ చేస్తున్నానండి లంచ్. పిల్లలు స్కూల్కి పొద్దున్నే వెళ్తారు కదా, 8:00కల్లా స్కూల్కి అయితే వెళ్ళాలి కాబట్టి నేను 6:00కే లెగిసి కాలకృత్యాలను తీర్చుకొని లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అటువైపు వచ్చేసి అన్నం అయితే వండేసానండి. ఇక్కడ పప్పు అయితే పెట్టేశాను, కడిగి నానబెట్టేసుకున్నానండి. ఈలోపు ఉల్లిపాయలు దోసకాయలు అయితే తరుక్కున్నాను అనమాట. ఇప్పుడు ఉల్లిపాయ దోసకాయ కదా, దీనిలో పచ్చికారం అయితే వేస్తున్నానండి. దానికోసం పచ్చిమిర్చిని మిక్సీ అయితే పట్టేసుకొని వచ్చాను. ఇప్పుడైతే ఉప్పు అయితే వేస్తున్నానండి. పప్పుకు సరిపడా అయితే ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేస్తున్నానండి. పచ్చిమిర్చి పేస్ట్ తర్వాత తగ్గినా వేసుకోవటానికి కుదరదు కాబట్టి ఒక స్టీల్ బాక్స్లో అయితే వేసేసి కుక్కర్లోనే వేసేస్తానండి. వేసేస్తే మనకి కొద్దిగా తక్కువైనా కానీ ఈ పచ్చికారం అనేది ఉడికిద్ది కదా, అది దానిలో కలిపేసుకోవచ్చండి. అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. మళ్ళీ ఏమైనా తగ్గితే ఎండుకారం వేస్తే టేస్ట్ అంతా మారిపోయిద్ది. తినరండి మా వాళ్ళు, అందుకని మా ఇంట్లో తినరు. అందుకని ఇట్లయితే చేస్తాను. ఒకేసారి కారం కూడా ఉడికిపోయిద్ది అనమాట. ఇంకా కూర అన్నం అయితే అయిపోయిన తర్వాత పిల్లలకైతే ఇడ్లీ అయితే వేస్తున్నానండి. ఎక్కువ నేను ఇగురు కూరలు పప్పు ఇగురు కూరలు అయితే చేస్తూ ఉంటానండి. పిల్లలకి పప్పు అయితే ఎక్కువ చేస్తాను, ఎందుకంటే దానిలో ప్రోటీన్ ఉండిద్ది కాబట్టి. ఇంకా ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ చాలా తక్కువ అండి మార్నింగ్ అనేది చేస్తాను, కానీ పిల్లలు తినట్లేదండి. అందుకని ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ తగ్గించి ఇగురు కూరలు ఇవైతే వాళ్ళు తినే అయితే చేస్తాము. ఎక్కువ శాతం పప్పు చారు అవే అవుతాయి. ఇంకా అవైతే కొద్దిగా ఒక ముద్ద ఎక్కువ తింటారని ఆశ, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు విజిల్ అయిపోయిన తర్వాత ఇంక ఈ పప్పుని బాగా ఎనుపుకోవాలండి. ఆ పచ్చికారం బాక్స్ అయితే తీసి పక్కన పెట్టేసుకొని ఎనిపేస్తున్నాను. పచ్చికారం అయితే కొద్దిగా తగ్గింది, కొద్దిగా తీసి వేసి మళ్ళీ కలిపేశానండి. ఇంకా దీంట్లోకి పోపు అయితే తాలింపు పెట్టేసుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మొత్తం చూసేసేయండి, చాలా ఇంట్రెస్ట్గా ఉండిద్ది. దీనిలో ఇంకా 2 రెసిపీస్ కూడా మీకు చూపిస్తానండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మేము ఏం చేసుకున్నాం టిఫిను, పిల్లలు వెళ్ళిన తర్వాత మాకు ఎంతసేపు దాకా పని అవ్వదు అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే పిల్లలు వెళ్ళిపోయారు కదండి, ఇల్లంతా క్లీన్ చేసుకొని తడి బట్ట అయితే పెట్టుకున్నాను. మా అమ్మాయికి అయితే క్యానాలు పెట్టారండి. జ్వరం అయితే చెప్పాను కదా, టైఫాయిడ్ అని. ఇప్పుడు ప్రజెంట్ జ్వరం అయితే రావట్లేదు, కనీసం 10 రోజులు ఏది ఇచ్చిందండి. ఇక్కడ మా తోడుకోళ్ళు అయితే అంట్లయితే తోమేస్తుంది, బట్టలు అయితే ఆరేసిద్దండి. ఇంక ఈ లోపు నేనైతే రాత్రి మిగిలిన అన్నము, పొద్దున పిల్లలకు వండిన అన్నము కొద్దిగా మిగిలిందండి. అవి 2 కలిపేసి కారపన్నం అంటే తాలింపు అన్నం చేస్తున్నానండి. దానికోసం కళాయి పెట్టుకొని ఆయిల్ వేసేసి పోపేసి దాంట్లోకి వేసేసానండి. ఇదైతే ఉల్లిపాయలు కూడా దానికి తగినంత వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను, మీరు కొద్దిగా తక్కువ వేసుకోండి, ఎందుకంటే మేము కొద్దిగా స్పైసీగా తినడానికి ఇష్టపడతాం అనమాట. ఇంకా అది మగ్గేలోపు అన్నాన్ని అయితే నలుపుకొని దాంట్లో అయితే వేసేసుకొని దానికి తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను, పసుపు అయితే వేసుకుంటున్నానండి. ఇది చాలా టేస్ట్గా ఉండిద్దండి. మనం పూరీలు పక్కన పెట్టిన పూరీలు బోండాలు ఇవన్నీ పక్కన పెట్టిన దాన్ని పక్కన పెట్టేసి ఇదే తింటామండి, అంత టేస్ట్ ఉండిద్ది. రాత్రి మిగిలిపోయిన అన్నంతో మనం గనక ఇలా తాలింపు అన్నం వేసుకుంటే సూపర్గా ఉండిద్దండి, చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇది అందరికీ తెలిసిన రెసిపీనే, ప్రతి ఇంట్లో చేస్తారు. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ దీని టేస్ట్ మాత్రం సూపర్గా ఉండిద్దండి. ఇంటి అల్లుళ్ళకి మనం మర్యాదతోటి ఇవి పెట్టకపోయినా అడిగల్లా పెట్టించుకుంటారు. ఇంకా వంట చేసేలోపు టిఫిన్ చేసేలోపు డాక్టర్ గారు అయితే వచ్చేసి మా అమ్మాయికి అయితే టైఫాయిడ్ కోర్స్ అయితే ఇస్తున్నారండి. ఇక్కడైతే నిన్న చేసిన అట్టుపిండి అయితే కొద్దిగా మిగిలింది, ఇంకా అందుకని తాలింపు అన్నం వేసాను కదా, అది ఎటు అందరికీ సరిపోదని ఇప్పుడు దీంట్లోకి పచ్చికారం ఇందాక ఉడకబెట్టాను కదండి, దాంట్లో కారం తక్కువైందని చెప్పా కదా పప్పులోకి, అది కొద్దిగా వేయంగా ఇంకొద్దిగా అయితే ఉంది. ఇంకా పొద్దున వేసిన మిక్సీ గిన్నెలో కూడా కొద్దిగా వాటర్ అయితే పోసేసుకొని ఆ పచ్చికారం అయితే వేసుకున్నానండి. కొద్దిగా ఉప్పు తగినంత వేసుకుంటున్నాను, వేసుకొని శుభ్రంగా కలిపేశానండి. ఉల్లిపాయలు, ఉప్పు, జీలకర్ర అవన్నీ వేసి కలుపుకొని కొద్దిగా వాటర్ అయితే పోసుకొని మనకి జారుగా కాకుండా అలానే గట్టిగా కాకుండా మీడియం లాగా కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు చూడాలండి. ఇదైతే ఐరన్ గుంత పొంగనాలది ప్యాన్ అనమాట, అది బాగా ఆరిపోయేటట్టు తడిగా ఉంది కదండి, ఆరిన తర్వాత
మనమైతే ఆయిల్ వేసేసుకుంటున్నామండి. అన్నీ హాఫ్ టీ స్పూన్ అయితే ఆయిల్ వేస్తున్నానండి. వేసేసి గ్రీస్ చేసేసుకొని ఇప్పుడు మనమైతే దాని మీదకి ఈ గుత్త పొంగనాలు అయితే పోస్తున్నానండి. పోసేసి అంటే సిమ్లో పెట్టేసుకొని నేను మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టి మగ్గ పెట్టేసుకుంటున్నానండి. అలా మగ్గ పెట్టేసుకుంటే మనం అనేది లోపల కూడా మెత్తగా కాకుండా అంతా ఉడికి పిండి పిండిగా లేకుండా మెత్తగా కాకుండా ఉంటుందండి. చాలా బాగుంటాయి. అందరూ చేస్తారు. దీన్ని గుంత పునుగులు అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో మనం చెప్పుకుంటూ ఉంటాము. మా సైడ్ అయితే మాకు గుంత పునుగులు అని వస్తుందండి. దీంట్లోకి పచ్చిపప్పు నానేసుకొని చేసుకున్న బాగుండిద్ది. కానీ మేము తినాం కాబట్టి మేము వేసుకోలేదు. ఇంక ఇవైతే రెండు వైపులా సూపర్గా కాల్చుకొని ఇట్లాగైతే తీసి పక్కన పెట్టేసుకొని ఇంకొకసారి అయితే వేస్తున్నానండి. అందరికీ వేయాలి కదా, ఇంకొకసారి అయితే వేస్తున్నాను. ఇదైతే ఐరన్ ప్యాన్ అండి. నాన్ స్టిక్లో అయితే ఇంకా ఈజీగా వస్తాయి. కాకపోతే నేను ఇంకా మా ఇంట్లో ఐరనే వాడతాం కాబట్టి మేము ఐరన్ ప్యాన్నే వాడుతున్నానండి. నాన్ స్టిక్ అయితే అసలు ఏం లేవులే. ఇంకా అయితే పులిహోర అంటే కార్పన్నము ఇవి 4 పెట్టుకొని టేస్ట్ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తున్నానండి. పిల్లలకి పొద్దున్న చట్నీ ఇంట్లో ఇడ్లీ వేసేసి పక్కన హోటల్లో చట్నీ అయితే తెప్పించాను. లేట్ అయిందని ఆ చట్నీ కొద్దిగా ఉంటే కొద్దిగా వేసేసుకుంటున్నాను. ఇదైతే అలసందల కారం అండి. అలసందల పొడి కూడా ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ఇది వచ్చేసి మా తోడికోళ్ళు అయితే చేసింది అలసందల పొడి. తనతోటే చేపించి మీకు షేర్ చేపిస్తాను. సూపర్గా వచ్చింది అలసందల పొడి. కానీ అసలు గుంత పునుగులోకి అలసందల కారం నంచుకొని చట్నీ నంచుకొని తింటే సూపర్గా ఉందండి. తాలింపు అన్నం కూడా సూపర్గా వచ్చింది. నాకైతే చాలా నచ్చిందండి. ఇప్పుడు మా తోడికోడలతో కూడా మీకు రివ్యూ చూపిస్తాను. ఇంకా తను కూడా ఫ్రెష్ అయ్యి మొహం కడుక్కొని వచ్చేసి తింటుందన్నమాట. మేమిద్దరం ఊరిక పోటీ అయితే పెట్టేసుకున్నాము. అంటే వీడియో అయితే చేయలేదులే కానీ ఎవరు ఫాస్ట్గా తింటారో అని చూపిస్తున్నానండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఎప్పుడే